నమో భగవతే రుద్రాయ. సకల సంపదలను కూడా ఇచ్చేటటువంటి విష్ణు నృసింహ మంత్రాన్ని మీరు గనక జపం చేసుకున్నారు అంటే మీకు చక్కనైనటువంటి సంపద లభించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ప్రత్యేకంగా నారసింహస్వామిని అక్షయ తృతీయ నాడు, చందనోత్సవం నాడు నిజరూప దర్శనం అంతా కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అయితే అటువంటి సందర్భంలో ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది ఆ అక్షయ తృతీయ నాడు కూడా మీరు జపం చేసుకున్నారు అంటే మీకు మంచి ఫలితాలు అనేటటువంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఆర్థికంగా అభివృద్ధి చెందడము, అలాగే చక్కనైనటువంటి ఐశ్వర్యము పొందడము అనేటటువంటివన్నీ కూడా ఈ మంత్రంతో మనకి సాధ్యపడతాయి. కాబట్టి ఈ నరసింహ మంత్రాన్ని, ఈ విష్ణు నృసింహ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా 108 సార్లు ఈ అక్షయ తృతీయ నాడు మొదలుపెట్టి ప్రతిరోజు కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మంత్ర జపము మీరు ఏదైనా ఒక తులసి మాలను జపమాలగా ఉపయోగించి ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్ట సమయమునకు, అయితే మీరు ఎప్పుడైతే ఉదయం మొదలు పెడతాను అంటే ఈ మంత్రము ఉదయం మొదలుపెట్టి అయినా చేసుకోవచ్చు, లేదా సాయం సంధ్యా సమయంలో మీరు ఈ మంత్రం మొదలుపెట్టి చేసుకుంటాను అంటే సాయం సమయంలోనైనా సరే ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు చేసుకోవచ్చు. అయితే ఈ మంత్ర జపము చేసిన తరువాత మీరు ఖచ్చితంగా వడపప్పు పానకమును నైవేద్యముగా పెట్టాలి. స్వామివారికి వడపప్పు నైవేద్యముగా పెట్టి పానకము కూడా నైవేద్యముగా పెట్టిన తరువాత దానిని మీరు అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కొంత ప్రసాదముగా ఇవ్వాలి. మీరు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా మీరు 41 రోజుల పాటు గనక చేసుకున్నారు అంటే ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మీకు సకల సంపదలు కూడా కలుగుతాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్యముదిత చేతసే లక్ష్మీ శ్రితార్ద్రదేహమే శ్రీం హ్రీం నమః. మరొకసారి చెబుతున్నాను చూడండి. ఓం శ్రీం హ్రీం జయలక్ష్మీ ప్రియాయ నిత్యముదిత చేతసే లక్ష్మీ శ్రితార్ద్రదేహమే శ్రీం హ్రీం నమః. ఈ మంత్ర జపం చేసుకుని చక్కనైనటువంటి సంపదలన్నీ కూడా ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.